హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మై వర్క్ క్రియేటివ్. చూస్తున్నారు కదండి, ఒక పార్సల్ అయితే మనకు వచ్చింది. ఇది బెంగళూరు నుంచి వచ్చింది. ఇది వచ్చేసి నెట్ ప్యాటర్న్లో అడిగారు. కస్టమర్ వచ్చేసి శశిరేఖ అనే కస్టమరు. దీన్ని ఒకసారి ఓపెన్ చేసేసి నెట్ ప్యాటర్న్ ఏ విధంగా వేయాలి. సో శారీలో క్లాత్ పంపించారండి మనకి. ఇది వచ్చేసి శారీ క్లాత్, ఇది వచ్చేసి బ్లౌజ్, వాళ్ళ మెజర్మెంట్ బ్లౌజ్ ఇది పంపించారండి. ఈ ప్యాటర్న్కి మనకు నెట్ వేయమని చెప్పారు. ఇదిగోండి కస్టమర్ డీటెయిల్స్. సో దీనికి ఏ విధంగా మనం నెట్ వేద్దాము, బ్యాక్ సైడ్ ఏది తీసుకుంటే బాగుంటుంది. హ్యాండ్ బార్డర్ ఏమో ఈ విధంగా నెట్ వచ్చింది, ఈ విధంగా బార్డర్ వచ్చింది. పైన ఏమో కలనేత వచ్చింది, అంటే పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్లో వచ్చింది. సో బ్యాక్ సైడ్ నెట్ ఏ విధంగా వేయాలి, ఏ విధంగా వేస్తే బాగుంటుంది, వేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం గురించి ఈరోజు వీడియోలో చూద్దామండి. లేట్ చేయకుండా మనము వర్క్ అయితే స్టార్ట్ చేసామండి. బ్లౌజ్ వచ్చేసి చూస్తున్నారు కదా, లైట్ పింకిష్ ఆరెంజ్, బార్డర్ వచ్చేసి పింక్ కలర్ ఉంది. మనం నెట్ ప్యాటర్న్ అనేది దీనిపైన వేస్తున్నామని చెప్పాను కదా. ఇది వచ్చేసి డిజైన్. ఫస్ట్ సెకండ్ కలర్ థ్రెడ్స్ ఉన్నాయి, ఫస్ట్ సెకండ్ థర్డ్. యాక్చువల్గా ఈ డిజైన్ 3 కలర్ కాంబినేషన్లో ఉంది. 1 కలర్ వచ్చేసి పింక్ అనేది చేశాను, నెక్స్ట్ కలర్ వచ్చేసి కాపర్ ఉంది ఇందులో. సో కాపర్ జరీ అనేది తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకో కలర్ వచ్చేసి సిల్వర్ ఉందండి, కనిపిస్తుంది కదా సిల్వర్. అయితే ఈ సిల్వర్ వేసేటప్పుడు మిడిల్లో మనకు నెట్ అనేది వస్తుందండి. సో ఫస్ట్ కలర్ సెకండ్ కలర్ అయిన తర్వాత ఈ పార్ట్ వేసిన తర్వాత నెట్ దగ్గరికి వచ్చింది. సో నేను స్టాప్ చేశాను. ఇంతకుముందు వీడియోలో మనము హ్యాండ్కి ఏ విధంగా నెట్ పెట్టుకోవాలో, ఏ విధంగా ఎక్స్ట్రా థ్రెడ్స్ తీయాలో చూసుకున్నాము ఇంకో వీడియోలో. సో ఈ వీడియోలో ఏంటంటే నెట్ వేయడం కాదండి, బ్యాక్కి నెట్ వేయడం, అంటే హ్యాండ్కి నెట్ వేయడం కాదు, బ్యాక్ నెట్ ఎలా వేద్దామో చూద్దాం. ఇంకోటి దీనికి హ్యాండ్ అయితే ఇట్లా చెక్స్ వస్తుందండి, 3 చెక్స్ వస్తుంది, సైడ్స్కి లైన్స్ వచ్చాయి. కస్టమర్ లైన్స్ వద్దన్నారు, ఓన్లీ చెక్స్, మధ్యలో చెక్స్ ఒకటి అడిగారు. సో అది ఓన్లీ ఆ విధంగా వేయాలి. సో ఇది వచ్చేసి మనం ఈ విధంగా చేసుకున్నాం కదా. ఇప్పుడు నెట్ ఏ విధంగా కట్ చేయాలంటే, ఇప్పుడు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా, మనకు ఒక్కోసారి కింద నెట్ పెట్టేసి వదిలేస్తుంటామంటే అది ఒక్కోసారి లోపల ఫోల్డింగ్ అయినా అవ్వచ్చు, లేదంటే మనం చూడడం కదా, ఒక్కోసారి ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఇబ్బంది అవుతుందని చెప్పేసి బ్యాక్ నెట్ కాబట్టి మొత్తం ఇలా నెట్ కవర్ చేసేసి ఈ విధంగా పిన్స్ అయితే పెట్టేసుకున్నానండి. ఈ నీడిల్స్ ఉంటాయి కదా, 1 2 3 4 ఈ విధంగా నీడిల్స్ పెట్టుకుంటే ఏంటంటే మన నెట్ అనేది స్కిప్ కాదు. ఒక్కోసారి పెట్టుకున్నప్పుడు స్కిప్ అవుతుంది నెట్ అటు ఇటు, సో ఆ ప్రాబ్లం ఉండదు. ఓకే అండి, చూసారు కదా. ఇప్పుడు ఏ విధంగా నెట్ని రిమూవ్ చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ ఒక సైడ్ తీసుకుంటున్నానండి నేను. ఇది మెయిన్ ఫ్యాబ్రికా లేదంటే నెట్ ఫ్యాబ్రిక్ అనేది ఒకసారి చూసుకుంటున్నాను మళ్ళీ. సో ఇది నెట్టే అండి. దాని తర్వాత ఈ డిజైన్ ఎక్స్ట్రా స్టిచ్చెస్ అనేది ఇలా పెట్టారు వాళ్ళు. అంటే నాకు తెలిసి ఇది 3 డిజైన్ పార్టీషను, అంటే ఈ ఉషా బ్రదర్ మిషన్ వేసుకునే వాళ్ళు దీన్ని 3గా డివైడ్ చేసి వేసుకోవాల్సి ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా నెట్. ఇంకోటి చెప్పడం మర్చిపోయారండి, ఇక్కడ బ్యాక్లో బోట్ ఇచ్చారు, బోట్కి నెట్ లేదు. ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ పార్ట్ ఏదైతే ఉందో అందులో మాత్రమే నెట్ ఉంది. సో మనం కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఈ పార్ట్ 2 కట్ చేయొద్దు. ఓన్లీ ఈ ట్రయాంగిల్ షేప్లో ఉంది కదా, ఈ షేప్ని మాత్రమే మనం కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి. దీన్ని సీమర్తో కట్ చేసిన తర్వాత ఎడ్జెస్, నెక్స్ట్ దగ్గరగా నీట్గా రావడం కోసం నేను సిజర్ యూజ్ చేస్తున్నానండి. యాక్చువల్గా వీడియో నేను ఒక్కదాన్నే తీస్తున్నాను, అందుకే కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది, కానీ కొంచెం అర్థం చేసుకోండి, ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదండి, అందుకే అర్థమైందని అనుకుంటున్నాను. నెట్ డిజైన్స్ కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు పట్టు ఫ్యాబ్రిక్ అయితే ఒక ఫ్యాబ్రిక్ పోతే ఇంకో ఫ్యాబ్రిక్ వేస్తాం, కానీ శారీ ఫ్యాబ్రిక్ అలా కాదు. ముందు ఒప్పుకోరు కస్టమర్స్, నేను వేరే ఫ్యాబ్రిక్ ఇస్తాను, అమౌంట్ ఇస్తాను, నాది మిస్టేక్ అయ్యింది అని చెప్తే కూడా ఒప్పుకోరు.
క్లాత్ అయితే జారుతుందండి క్లాత్. సో జారకుండా జాగ్రత్తగా నీట్గా కట్ చేయాలి. ఇలా జారిందనుకోండి మనకు ప్రాబ్లం అండి. ఎందుకంటే ఒక దగ్గర కట్ అయ్యే స్టిచ్ సిజర్తో కట్ చేసే క్లాత్ ఇంకో దగ్గర కట్ అయిపోతుంది. సో ఆ ప్రాబ్లం ఉండొద్దు అంటే జారకుండా చూసుకోవాలి. ఇంకోటి నేను మీకు వీడియోలో చూశాను కదా, మరీ ఎడ్జ్కి కట్ చేయొద్దు, మరీ క్లాత్ పెట్టి కట్ చేయొద్దు. అంటే ఏదైతే మనం వర్క్ చేస్తున్నామో దానికి క్లాత్ అయితే మధ్యలో ఉంచాలండి. కొంచెం నెట్ ఫ్యాబ్రిక్ మినిమం టు మినిమం ఇంతైనా ఉండాలి. అలా ఉంటే బెనిఫిట్ ఏంటి అంటే క్లాత్ పైన కూడా వర్క్ వేస్తాం కాబట్టి క్లాత్ తొందరగా పోయే ఛాన్సెస్ ఉండవు. ఇంకోటి నేనైతే బ్యాక్కి నెట్ డబల్ అనేది యూజ్ చేశానండి. సింగిల్ అయితే యూజ్ చేస్తే తొందరగా పోతుంది బ్లౌజ్. అలా ఇలా రఫ్గా కట్ చేయొద్దండి. నెట్ వర్క్ స్టార్ట్ చేసాము అంటే చాలా జాగ్రత్తగా నీట్గా కట్ చేయాలి. ఇంకోటి డిజైనింగ్ చేద్దాం అనుకున్నానండి నెట్ పైన, కానీ పాసిబుల్ అవ్వలేదు. షెడ్యూల్ కొంచెం బిజీ ఉంది, సో అది చేయలేకపోయాను. అది ఇంకా నేను అనుకున్న థాట్ కూడా చాలా పెద్దది, అంటే టైం టేకింగ్ ప్రాసెస్. సో అందుకని చెప్పేసి దాన్ని కొంచెం పక్కన పెట్టడం జరిగింది. కార్నర్స్ దగ్గర క్లాత్ ఉంచొద్దండి ఎక్కువ. మెయిన్గా ఇలాంటి కార్నర్స్ ఉంటాయి కదా, ఇలాంటి కార్నర్స్ దగ్గర ఎక్కువ క్లాత్ ఉంచితే ఏమవుతుందంటే కట్ చేసేటప్పుడు మనకు డిస్టర్బెన్స్, అంటే ఇబ్బంది కూడా. సో అవన్నీ కాకుండా చూసుకోవాలి. ఇంకా వర్క్ స్టార్ట్ చేద్దామండి. రెడ్ అయితే కట్ చేసాము. వర్క్ అయితే సిల్వర్ జరీ అనేది పెట్టాము మనము. సో వర్క్ స్టార్ట్ అయిపోయిందండి. పింక్ కలర్ పైన సిల్వర్ జరీ అనేది మనం హైలైట్ చేస్తున్నాము. కస్టమర్స్ ఇద్దరు కాల్ చేశారండి. ఉషా మిషన్ పైన, బ్రదర్ మిషన్ పైన నెట్ ప్యాటర్న్ యూజ్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని. ప్రాబ్లం ఏం కాదండి, మనం జాగ్రత్తగా చూసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది. వర్క్ కూడా బాగా నీట్గా వస్తుంది. డిస్టర్బెన్స్ అనేది ఏం డిస్టర్బెన్స్ ఉండదండి. కాబట్టి మనం అలాంటి దానిపైన కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, మనం నెట్ కట్ చేసాం, వర్క్ కూడా అవుతుంది. ఇదిగోండి, అందరికీ వీడియో అర్థమైందని అనుకుంటున్నానండి. మన వీడియో ఇంకా ఏ విధంగా నెట్ని కట్ చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలని అనే విషయాలు కూడా తెలుసుకున్నారనుకుంటున్నానండి. చూసారు కదండి, ఇది మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.